రాహుల్ గాంధీ గారు కనుక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్స్ కానివ్వండి లేకపోతే వెటరన్స్ కానివ్వండి వీళ్ళందరినీ కొంచెం ఫేజ్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? నేను అట్లా సార్ ఇప్పుడు మంచి ఆలోచన కావాలా, మంచి ఆచరణ కావాలా. యూ నీడ్ థాట్ లీడర్షిప్ అండ్ యూ నీడ్ యాక్షన్ లీడర్షిప్. ఆలోచన ఉండాలా, ఆలోచనను ఆచరించగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక యువశక్తి కావాలా. ఈ రెండును బ్యాలెన్స్ చేయగలగాల. అది బ్యాలెన్స్ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని చెప్పని బలంగా విశ్వసిస్తూ ఉన్నాము. అండ్ హీ ఈజ్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కాంగ్రెస్ విల్ బి సీన్ యాజ్ ఎ వెరీ రిజనవేటెడ్ యంగ్ అండ్ వైబ్రెంట్ ఫోర్స్ ఉన్న పార్టీగా చూస్తారు. తప్పనిసరిగా అటు దేశ స్థాయిలో కావచ్చు, తెలంగాణ స్థాయిలో కూడా తప్పనిసరిగా ఒక మార్పు కోరే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నమ్ముతాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నారు, కానీ బంగారు తెలంగాణ పేరుతో కొన్ని డిఫెక్షన్స్ జరిగినాయి. మీ కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది ఎమ్మెల్సీలు అటు వెళ్ళిపోయారు, వేరే తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో దీన్ని అంటే ఏ విధంగా మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు, ఫేస్ చేస్తున్నారు? ఇది ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణంలో మనం బతుకుతూ ఉన్నాం సార్. మహాత్మా గాంధీ గారి కాలంలో రాజకీయం అంటే పేదవాడి సేవ అని అనేవాళ్ళేమో. ఇవాళ రాజకీయం అంటే రౌడీయిజం, రాజకీయం అంటే గూండాయిజం, రాజకీయం అంటే నోట్లు పెట్టి ఓట్లు కొనుక్కోవాలనే నీచమైన సంస్కృతికి వచ్చింది. నేను అందుకే అన్నా కదా, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నా. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చివేసినారు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసినంతకాలం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలను కొంటారు, లేకపోతే అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు రేపు కూడా ఉంటారు. అన్లెస్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఏ చేంజ్ అండ్ మెటమార్ఫసిస్ ఇన్ ద హోల్ అప్రోచ్ ఆఫ్ ద పాలిటిక్స్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక జరగకపోయినట్టయితే, రాజకీయంలో పెనుమార్పులు రాకపోయినట్టయితే, ఎలక్టోరల్ రిఫార్మ్స్ కనుక రానట్టయితే ఈ దేశంలో ఎవడు కాపాడలేడు సార్. రేపు ఇప్పుడు ఇట్లా అయిపోయింది, వస్తాయని మీరు రావాలా, దానికోసమే యువశక్తి ముందుకు రావాలంటున్నాను నేను. ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ ఆన్ ది క్లీన్ మైండ్ ఆఫ్ యంగ్ పీపుల్. యూత్ కనుక ముందుకు రాకపోతే ఇట్లనే కన్జర్వేటివ్ కమర్షియల్ క్యాపిటలిస్ట్ పాలిటిక్స్ నడుస్తాయి. ఇవి ఆపాలా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఇవాళ ఒక్క మాట సార్, ఒక్క మాట. 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినోడు వాడు మళ్ళీ 10 కోట్లు సంపాదించుకోవాలా, వాడు ఖర్చు పెట్టింది. మళ్ళీ 10 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఎలక్షన్కు సంపాదించాలా, మళ్ళీ 10 కోట్ల రూపాయలు ఆ నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయినట్టయితే వాడు పెళ్ళం పిల్లల్ని కాపాడుకోవడం సంపాదించిన 30 కోట్లు సంపాదించాలా. పెట్టుబడి వ్యాపారంగా రాజకీయం మారిన తర్వాత వాడిని ఎట్లా ప్రశ్నిస్తాం మనము? దాన్ని ఎప్పుడైతే అక్కడి నుంచి మార్చలేని పరిస్థితి ఏర్పడుతుందో మనం ఏమీ ప్రశ్నించలేము. రాజకీయంలో బానిసలుగా మారుతాం అంతే. వాడేదో చేస్తాడు, మనం ఏదో చూస్తాం అనేటువంటి ఈ మార్పులు రావాలా. మార్పులకు స్వీకారం యూత్ చేయగలుగుతుంది. ఆ థాట్ ప్రాసెస్ను ఇన్కల్కేట్ చేయాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ బట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాను. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది దాదాపు అనేక దశాబ్దాల కల సాకారమైంది. అంటే పార్టీ ఏదే అధికారం ఉన్నది పక్కన పెడితే తెలంగాణ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు సంతోషపడుతూ ఉన్నాము. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యొక్క విధానాలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలు కావచ్చు, పంతా ది డైరెక్షన్ ఇన్ విచ్ దే ఆర్ గోయింగ్ సర్టన్లీ ఈజ్ లిటిల్ అలార్మింగ్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. గత ప్రభుత్వం గద్దె దిగేట నాటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే కొన్ని లక్షల ఎకరాలు ఆయకట్లకు వచ్చిండేది. సెన్సిబిలిటీ ఉన్నటువంటి రూలర్ ఏం చేస్తాం మనము? ఇల్లు చెత్త దాకేసేసినాం, గోడలు కట్టినాము, చిన్న ప్లాస్టింగ్ చేయాలా, అట్లా మొత్తం అన్ని ఇండ్లు ఉన్నాయి. మనం కొత్త ఇల్లు కట్టాలని చెప్పని పునాది అవుతామా, లేకపోతే ఉన్న ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి అంటే ప్రియారిటీ సెట్టింగ్ ఏదైతే ఉన్నదో ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు నేను. 1,000 కోట్ల రూపాయలు కొత్త ప్రాజెక్టుల మీద పెట్టే బదులుగా పాత ప్రాజెక్టుల మీద కనుక పెట్టినట్టయితే కొన్ని లక్షల ఎకరాల ఆయకట్లకు వచ్చినట్టయితే వలసల జిల్లాగా పేరుందిన మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండ కావచ్చు, తెలంగాణ బీడు బారిన పొలాలన్నీ కూడా ఇమీడియట్గా పంట పొలాలకు వస్తాయి. స్టేట్ వచ్చినాక ఏం కావాలా? యువర్ ప్రియారిటీ షుడ్ చేంజ్. ఒకటి. 2, నేను ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసి వచ్చినట్టు వాడిని కావచ్చు.
ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంతవరకు మేజర్ చేంజెస్ ఏమీ రాలే 2.5 సంవత్సరాలు. ఆ థాట్లో కూడా పనిచేస్తున్నట్లేదు. నేను కేజీ టు పీజీ ఇస్తా అంటున్నారు తప్ప ఇవాళ చైతన్య నారాయణ కళాశాలల పేరు మీద జరుగుతున్నట్టు ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరు మీద జరుగుతున్న దోపిడీ ఇంతవరకు అరికట్టలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక 100 గజాల జాగ కొనుక్కోవడానికి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అని అంటే రియల్ ఎస్టేట్ భూమును ప్రభుత్వమే పెంచేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటిది. విద్య కోసం ఒక సామాన్యుడు మధ్యతరగతోడు పేదోడు ఏ స్కూల్కి పోయినా నాకు డొనేషన్ ఎంత ఇస్తావు, 1000 రూపాయల ఫీజులు కడతావా అని చెప్పని ఇవాళ వాళ్ళ రక్తం దాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ చిన్న వైద్య సదుపాయానికి ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా వాటి పెళ్ళం పిల్లల పుస్తలు అమ్మినా భూములు అమ్మినా ఆఖరి చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం డబ్బులు కట్టాలనే కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. అంటే ప్రభుత్వం అది తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను ఒక సాధారణ వ్యక్తిగా నేనేం కోరుకుంటా, నా పంట పొలాలకు నీళ్లు రావాలా, నా పిల్లోడిని చదివించుకోవాలంటే నాకు సరైనటువంటి ఒక వెసులుబాటు కలగాలి, నాకు ఆరోగ్యానికి మంచి వెసులుబాటు ఉండాలా, నా యువకులు ఎవరైతే కొట్లాడినరో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినరో తనువు జాలించినరో వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక అవకాశం కల్పించాలా. ఇది కనబడతలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒక ఎత్తు అయితే, ది అదర్ ఫ్యాక్టర్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఐ విల్ డిసైడ్ అండ్ దెన్ యూ ఫాలో మీ. దట్ ఈస్ నాట్ రైట్. వీ విల్ డిసైడ్ అండ్ లెట్ అస్ ఆల్ మేక్ దిస్ హ్యాపెన్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ లేదు. ఇది హ్యూమన్ సివిలైజేషన్లో వచ్చినటువంటి ఒక గొప్ప విప్లవం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి ప్రతీక ఏంటి అని అంటే చర్చ, ఒక సంవాదం, కలిసికట్టుగా మనని మనమే పరిపాలించుకోవాలి. సో దట్ ఈస్ ల్యాకింగ్ అంట. అబ్సల్యూట్. తెలంగాణ ఏమన్నాం మనం ఇంతకుముందు, మనల్ని మనమే పరిపాలించుకోవాలన్నాం. కానీ వాళ్ళు ఏంది నేను పరిపాలిస్తా మీరు పరిపాలింపబడండి అంటున్నారు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో దట్ ఈస్ కాజింగ్ లిటిల్ కన్సర్న్ టు నాట్ ఓన్లీ టు మీ, అది తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉన్నటువంటి. మీరు చెప్పేది ఏ రంగంలో కూడా అభివృద్ధి కనపడలేదు అంటారు? ఐ డోంట్ సీ దట్ సార్. అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కొంతమంది మాజీ మంత్రులు కానివ్వండి, అలాంటి పెద్ద స్థాయి లీడర్లు ఉన్నారు. మీకేమో అంటే ముఖ్య అధికార ప్రతినిధి ఇచ్చారు డాక్టర్ శ్రావణ్కి, మేము అధికార ప్రతినిధులు ఉన్నాం అనేటువంటిది ఒక అసంతృప్తితో మిమ్మల్ని త్వరలోనే ఒక జాతీయ స్థాయికి అంటే ఏఐసిసికి అధికార ప్రతినిధిగా పంపిస్తారు, ఇక్కడ రాష్ట్రం నుంచి బాధ్యతలు తప్పిస్తారు అనేది ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు మీ దృష్టికి వచ్చిందా? అది ఎంతవరకు వాస్తవం? అది పైకి పంపేది తెలియదు కానీ సార్, ఇక్కడైతే ఇట్లా ఉండనిస్తే చాలేమో.